ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష, రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేది ఏంది, ఆ వారధి కట్టేది ఏంది, ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంది బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాస్యం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది. 2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గతంలో ఉన్న నాయకులాగా విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేనేం చెప్తా అంటే నేను హార్డ్ వర్కర్ని, నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా నేను